రాబోయే 25 సంవత్సరాల భవిష్యత్ అవసరాలను అంచనా వేసుకుని గ్రేటర్ హైదరాబాద్ సిటీలో మంచినీటి సరఫరాకు సమగ్ర ప్రణాళికను తయారు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జలమండలి అధికారులను ఆదేశించారు. ఇంటింటికి తాగునీటితో పాటు సివరేజ్ ప్రణాళికను రూపొందించాలని, అవసరమైతే ఏజెన్సీలు, కన్సల్టెన్సీలతో అధ్యయనం చేయించాలని అన్నారు. హైదరాబాద్లో ఇప్పటికే 20,000 లీటర్ల నీటిని ఉచితంగా సరఫరా చేస్తున్నందున నల్లా బిల్లు బకాయిలు వసూలయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హైదరాబాద్ జలమండలి బోర్డు సమావేశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఇతర శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాలకు నీటిని సరఫరా చేస్తున్న పైప్లైన్లకు కాలం చెల్లినందున ప్రత్యామ్నాయంగా పాత లైన్ వెంబడి మరో అధునాతన పైప్లైన్ నిర్మించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. జలమండలి కొత్తగా చేపట్టే ప్రాజెక్టులకు సొంతంగా నిధులను సమకూర్చుకోవాలని సూచించారు. అందుకు వీలుగా డిపిఆర్లు తయారు చేయాలన్నారు. కాగా హైదరాబాద్ తాగునీటి అవసరాలకు నిర్దేశించిన గోదావరి ఫేజ్ 2 ప్రాజెక్టుకు మల్లన్న సాగర్ లేదా కొండపోచమ్మ సాగర్ నుంచి నీటిని తీసుకోవాలనే అంశంపై సమావేశంలో చర్చ జరిగింది. చివరగా మల్లన్న సాగర్ నుంచే తాగునీటి సరఫరా ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయించారు.